నమస్తే, వెల్కమ్ టు 9am న్యూస్. నేను పద్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. జీఎస్టీ సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని ఆయన ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ దూరదృష్టితో చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారతాయని లోకేష్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 రూపంలో ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ దేశీయ తయారీ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళలు, వినియోగదారులు, వ్యాపారులకు సమానంగా శక్తినిచ్చే పన్ను విధానం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని లోకేష్ అన్నారు. ఇక ఈ విధానం సామాన్యులకు తక్కువ ధరల్లో నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఉత్పత్తికి బలం చేకూర్చి పన్నుల భారాన్ని తగ్గించే ఈ విధానం ఒక పండుగ లాంటిదని ఆయన అభివర్ణించారు. స్వదేశీ తయారీ విధానాన్ని మనమందరం స్వీకరిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన వీడియోను నారా లోకేష్ ఎక్స్ లో పంచుకున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. కొత్త పన్నుల విధానం పెట్టుబడులకు మార్గం వేస్తుందని నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు అందుబాటులోకి వస్తాయని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక అదే విధంగా జీఎస్టీ 2.0 రూపంలో ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు. దేశీయ తయారీ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తుందన్నారు నారా లోకేష్. ప్రధాని మోదీ దూరదృష్టితో చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారతాయని లోకేష్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 రూపంలో ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానం పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ దేశీయ తయారీ రంగాన్ని మరింత బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక మహిళలు, వినియోగదారులు, వ్యాపారులకు సమానంగా శక్తినిచ్చే పన్ను విధానం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని లోకేష్ అన్నారు. ఇక ఈ విధానం సామాన్యులకు తక్కువ ధరల్లో నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఉత్పత్తికి బలం చేకూర్చి పన్నుల భారాన్ని తగ్గించే ఈ విధానం ఒక పండుగ లాంటిదని ఆయన అభివర్ణించారు. స్వదేశీ తయారీ నినాదాన్ని మనమందరం స్వీకరిద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. ఇక ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడిన వీడియోను నారా లోకేష్ ఎక్స్ లో పంచుకున్నారు.
మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో వైద్య సేవలు అందక ఒక రోగి మృతి చెందాడు. దీనిపై ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బంధువు ప్రాణాలు కోల్పోయాడంటూ వారు ఆరోపించారు. దీంతో బంధువులు వైద్యుల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఇరువురికి సర్ది చెప్పి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నిర్లక్ష్యం చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు. అంటే 100 ఫోన్ చేసారు పోలీసులు. మీకు పోలీసులు అంటే మాకు భయమా? మేము దేవస్తున్నా వాళ్ళు ఏంటి 70,000 1,50,000 జీతాన్ని తీసుకున్న వాళ్ళు ఐసీయూలో యాక్టివిటీగా ఉండాలి. హ్యాండిక్యాప్ చేసి హ్యాండిక్యాప్ డాక్టర్ వచ్చి ఐసీయూలో వెళ్తారు సార్. ఐసీయూలో సార్ ఇంకోటి ఇష్యూ ఏంటంటే ఆమె వాకబుల్ వేరే విషయంగా మాట్లాడుతున్నాయి సార్. హ్యాండిక్యాప్ చేసి ఆమె కూడా డాక్టర్ ఐసీయూలో వచ్చి ఆమె సిపిఆర్ చేయగలుగుతారా? నేను అడిగేది అది. నడుచుకుంటూ వచ్చింది సార్ పైకి, ఐసీయూ వరకు నడుచుకుంటూ పైకి ఒక ట్రీట్మెంట్. ఆమె ఫేస్ కట్ చూడండి, ఆమె పొజిషన్ చూడండి, ఆమె ఫేస్ అర్థమవుతుంది. ఆమె అంత సిక్కు పేషెంట్ కూడా కాదు. ఇంకోటి జనాలతో 100 మంది పేషెంట్ వస్తే 70 మంది చచ్చిపోతారు గవర్నమెంట్ హాస్పిటల్. ఇష్టాలు పెట్టి ఉంచుతా మరి అంకుల్ పీకే దిగుతారా జీతాలు 90,000 లక్షల రూపాయలు డాక్టర్లు ఇక్కడ చేసిన డాక్టర్లు బయట చేసిన ఎక్కువ అవుతాను సార్. హైకోర్టు తీసుకొచ్చి సిఫార్ చేస్తారు డాక్టర్ చేసిన డాక్టర్లు కూడా సిక్కు పేషెంట్లు చేస్తారు సార్. హెల్తీ ఉన్నోళ్ళు ఉండాలి. సిబిఆర్ చేస్తారు ఎట్లుండాలి సార్? సిబిఆర్ పేషెంట్ వీళ్ళే పేషెంట్ లెక్క ఉన్నారు. మీరు ఇట్లా చేస్తే ఇంకెక్కువ అవుతుంది. నాకు తెలుసు నాకు అన్ని ఇలా నడవచ్చు కానీ నేను ఆల్రెడీ దీంతో ఉండాలన్నా జరిగింది. మొన్న కూడా మా చెల్లె కూడా ఇట్లా జరిగింది హాస్పిటల్ ప్రాబ్లం. మా అంటే 100 ఫోన్ చేసి. చిత్తూరు జిల్లా పొంగనూరులో రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తంబళపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి అనుచరులపై జనసేన కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో ఘర్షణ చెలరేగింది. పొంగనూరు మెయిన్ బైపాస్ రోడ్లోని ఓ దాబా వద్ద ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు మాటల యుద్ధానికి దిగారు. ఇది కాస్త చేతులారా దాడులకు దారితీస్తుంది. జనసేన కార్యకర్తలు కత్తులతో దాడి చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనలో 2 గాయపడగా వెంటనే స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. వీళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఒక ఇజ్రాతావా డబ్బులు వసూలు చేసుకుంటా అంటే వీళ్ళు ఏదో పార్టీల పరంగా మాట్లాడితే నేను ద్వారకన్నా అన్నా. ద్వారకన్న ఎవడురా నా కొడక అని మేము ఎన్వీఆర్ వాళ్ళు రాని ఇంకా 4 ఉన్నారు. ఒకడొచ్చి కర్రీ ఎత్తుకుంటాడు, ఒకడొచ్చి బోకి ఎత్తుకుంటాడు, స్టవ్ పైన ఉండే బోకి, ఇంకోటి ముచ్చుగడ్డలు ఎత్తుకుంటాడు, వీడు వచ్చి కొడతాడు. వాళ్ళ పేర్ల వీళ్ళు మొగాలు నేను చూసానేది ఫస్ట్ టైం. వాడు ఒకరిని చూసినాము ఏడ మాల్లో ఉన్నప్పుడు పిచ్చి పెట్టేటప్పుడు ఒక లావుగా పిచ్చి పెడతాడు మాకి. వాడిని చూసినాము కత్తి ఎత్తుకొని వచ్చి పొడిచినాడు. చూడు వెనకాల నా ఫ్రెండ్ లాగేలోకి ఈ గీత పడింది. అదే బాగా గొడవ ఎందుకు జరిగింది మీ ఇద్దరి మధ్యలో? మా ఇద్దరి మీద గొడవ లేదు. ఒకరు వచ్చి ఏదో దాడి చేస్తా అంటే నేను పోయినాను అంతే. ఎవరు దాడి చేసింది? ఆయన చెప్పినాడు చూడు, అట్లా జరిగింది తప్పిస్తే వేరే ఏం లేదు. నీ పేరు? నా పేరు హరిక. ఇది ఫస్ట్ కుట్టింది ఎవరు? నీకు తెలియదురా, మీరు కొట్టిన వాళ్ళు. నాకు తెలుసు. నాకేం తెలుసు నీకు ఫస్ట్ కుట్టింది ఎవరు? నేను మధ్యలో పోయినా కానీ నన్ను కొట్టినారు కావాలి. కొంచెం వీళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఒక ఇజ్రాతావా పొంగనూరు టౌన్ మేలుపట్లకు చెందిన గజ్జిగానిపల్లి అరవింద్ మరియు అతని స్నేహితులు, అదేవిధంగా పొంగనూరు మండలం పెంచుపల్లికి చెందిన పాముల హరి మరియు అతని స్నేహితులు ఆ డాబాలో కూర్చొని మద్యం సేవిస్తూ భోంచేస్తూ ఉండగా ఈ పాముల హరి మరియు అతని ఫ్రెండ్స్ దగ్గరికి ఒక ఇజ్రా వచ్చి మామూలుగా రిక్వెస్ట్గా డబ్బులు అడిగితే ఈ పాముల హరి వాళ్ళు 100 రూపాయలు డబ్బులు ఇస్తారు ఆమెకు. ఇచ్చినాక ఆమె బ్లెస్సింగ్ చేస్తుంది అనమాట. ఆ బ్లెస్సింగ్ చేసే టైంలో ఆమె వీళ్ళు కొద్దిగా సరసమాడతారు. ఆ విషయంలో పక్కనే ఉన్న అరవింద్ వాళ్ళ గ్రూప్ వాళ్ళను కామెంట్ చేయడం జరుగుతుంది. ఆ విషయానికి సంబంధించి పాముల హరి గ్రూపు మరియు గజ్జిగానిపల్లి అరవింద్ గ్రూప్ వాళ్ళు ఒకరికొకరు కొట్టాడుకుంటారు. దీనికి సంబంధించి గజ్జిగానిపల్లి అరవింద్కు మరియు పాముల హరికి ఇద్దరికి కూడా గాయాలు కావడం జరిగింది. ఇద్దరిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అంతేగాని పాముల హరి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, గజ్జిగానిపల్లి అరవింద్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అని క్రియేట్ చేయడము అబద్ధము. కేవలం ఓన్లీ మందుబాబులు అక్కడ మద్యం సేవించి న్యూసం చేసి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది తప్ప ఇది పార్టీ పరంగా విభేదాలు కలిగి కొట్టుకునేది ఇష్యూ కాదు ఇది. దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. పొంగనూరు టౌన్ మేలుపట్లకు చెందిన గజ్జిగానిపల్లి అరవింద్